ప్రతి వారిలో కూడా పాపం అనేది దాగి ఉంది. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలామందిలో నేను కనిపెట్టింది ఏంటంటే, ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళల్లో ఎందుకు ఇలాగ ఉంటాయని కనిపెడతా ఉంటే చాలామందిలో ఉన్నాయేంటంటే, వాళ్ళు తమను తాము నీతిమంతులు కాకపరుచుకుంటారు. గురువింద సామెతలాగా గురువింద అనుకుంటుందంట పైనంత ఎరుపుగా ఉన్నాను అనుకుంటుందంట, కానీ దాని క్రింద ఉన్నటువంటి నలుపు అనేది తెలవదు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎవరైనా వ్యాధితో, బాధతో, కష్టంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ వాళ్ళని చూసి నేను బాగున్నానని అతిశయపడకూడదు. అటువంటి దురవస్థ నాకు వస్తే నేనేం చేయాలని నీవు ఆలోచన చేసి తగ్గించుకొని భయభక్తులు కలిగి నీవు వాళ్ళ కొరకు ఏదైనా చేయగలిగింది చేయాలి. యోబు స్నేహితులు ఏ విధంగా 7 రోజులు దుఃఖపడ్డారో, అన్ని రోజులు కాకపోయినా